ఏది అయినా ట్రై చెయ్యి ఆచి చికెన్ మసాలా. ఆచి చికెన్ మసాలా. ఏపీలో రాజ్యసభ పదవుల రేసు మొదలైంది. 4 ఎంపీల పదవి కాలం పూర్తి అవుతుండటంతో కొత్త నేతల కోసం కసరత్తు జరుగుతోంది. కూటమి పార్టీలకి 4 సీట్లు దక్కే అవకాశం ఉండడంతో బీజేపీ జనసేనకు 1 సీటు ఇస్తారని ప్రచారం సాగుతోంది. కానీ ఈసారి జనసేన నుంచి పెద్దల సభకు ఎవరు వెళ్తున్నారు? పవన్ కళ్యాణ్ కాపులకు అవకాశం ఇస్తారా లేక కమ్మ వర్గంపై మొగ్గు చూపుతారా? ఆంధ్రప్రదేశ్లో రాజ్యసభ సీట్లకు సంబంధించి కూటమి ప్రభుత్వం కసరత్తు మొదలుపెట్టినట్టు తెలుస్తోంది. ఈ ఏడాది జూన్లో ఖాళీ అవుతున్న 4 రాజ్యసభ పదవుల కోసం అధికార పార్టీలో ఎంపిక ప్రక్రియపై ఆసక్తికర చర్చ సాగుతోంది. ఈసారి 4 పదవుల్లో 2 సీట్లు టీడీపీకి దక్కుతుండగా 1 సీటు జనసేనకు, మరో సీటు బీజేపీకి కేటాయిస్తారని ప్రచారం సాగుతోంది. ఇందులో జనసేనకు దక్కే సీటు ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే జనసేన పార్టీ సీటు ప్రముఖ వ్యాపారవేత్త లింగమనేని రమేష్ కు దక్కుతుందని ప్రచారం సాగుతోంది. అయితే కమ్మ సామాజిక వర్గానికి చెందిన లింగమనేని రమేష్ ను రాజ్యసభకు ఎలా పంపిస్తారంటూ కాపు నేతలు ప్రశ్నించినట్టు తెలుస్తోంది. జనసేనకు దక్కే సీటును కాపులకే ఇవ్వాలని ఆ వర్గం నేతలు డిమాండ్ చేస్తున్నట్టు ప్రచారం సాగుతోంది. ఈ నేపథ్యంలో జనసేనకు దక్కే సీటు కాపులకా లేక కమ్మ సామాజిక వర్గంకు దక్కుతుందా అనేది ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం రాజ్యసభ సీటు కోసం జనసేనలో చాలా మంది కాపు సీనియర్లు ఎదురు చూస్తున్నారు. అందులో చాలా మంది అర్హులున్నారని కాపు సంఘాలు గుర్తు చేస్తున్నాయి. గత ఎన్నికల్లో సీట్లు రాని నాయకులు, పార్టీ కోసం కష్టపడుతున్న కాపుల్లో ఒకరిని గుర్తించి రాజ్యసభ సీటు వారికి కేటాయించాలని కాపు నేతలు కోరుతున్నారు. మరోవైపు టీడీపీ ఎలాగో 1 లేదా 2 స్థానాలు కమ్మవారికి, మరో సీటు రెన్యువల్ కాబట్టి కాపులకు ఇస్తుందని ప్రచారం సాగుతోంది. మళ్లీ జనసేన కూడా కమ్మ వర్గానికి చెందిన లింగమనేని రమేష్ ను ఎందుకు ఇవ్వాలని ప్రశ్నలు వస్తున్నాయి. కావున జనసేనకు కేటాయించే సీటుకు కాపులకు ఇవ్వాలంటున్నారు. అయినా లింగమనేని రమేష్ జనసేన కోసం ఏం చేశారని మరికొందరు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఈ సమయంలో కమ్మ వర్గానికి చెందిన లింగమనేని రమేష్ కు ఎంపీ సీటు కట్టబెట్టి తమకు పట్టం కట్టిన కాపులకు పవన్ దూరం చేసుకుంటే పవన్ కు ఇబ్బందులు తప్పకపోవచ్చని అంటున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి భారీ మెజారిటీతో విజయం సాధించారు. పవన్ కళ్యాణ్ గెలుపులో కాపుల పాత్ర కీలకం. అటు జనసేనకు 21 ఎమ్మెల్యే సీట్లు దక్కడంలో కాపు నేతలు కీ రోల్ పోషించారు. అటు కాపులంతా తమ ఫ్యూచర్ స్టార్ పవన్ కళ్యాణే అని కాపులంతా భావిస్తున్నారు. అందుకే రాజ్యసభ ఎన్నికల్లో జనసేనకు వచ్చే ఆ 1 సీటును తమకే కేటాయించాలన్న కాపుల వాదనలో తప్పేమీ లేదని అంటున్నారు. మరోవైపు 21 నియోజకవర్గాలలో తప్పితే మిగిలిన నియోజకవర్గాల్లో తమకు ప్రాధాన్యం లేదన్న అసంతృప్తి కాపులో బలంగా కనిపిస్తోంది. అటు తాము ఏ జిల్లా సమావేశాలకు వెళ్లినా కాపులను టీడీపీ నేతలు పట్టించుకోవడం లేదన్న ఫిర్యాదులు ఉన్నాయి. ప్రధానంగా కాపు కార్పొరేషన్ కు నిధులు లేవని, గత టీడీపీ ప్రభుత్వంలో విదేశీ విద్యకు నిధులిచ్చినందువల్ల చాలా మంది కాపు పిల్లలు ఉన్నత చదువులకు విదేశాలకు వెళ్లారని మాకు చెబుతున్నారు. కానీ ఇప్పుడు విదేశీ విద్యకు నిధులు లేవని, కాపు కార్పొరేషన్ పథకాలు కూడా అమలు కాలేదని అంటున్నారు. మేం వెళ్లి అడిగితే బడ్జెట్ లేదంటున్నారని మాకు చెబుతున్నారు. మేం వారికి ఏం చెప్పాలో అర్థం కావడం లేదు. మాకే అతిగతి లేదని కాపు నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల కాపు నేత మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ నేతలు దాడి చేశారు. అంబటి రాంబాబు సీఎం చంద్రబాబును దూషించారని వారంతా అంబటి ఇంట్లో రచ్చరచ్చ చేశారు. ఆ తర్వాత అంబటిని జైలుకు పంపించారు. ఆ తర్వాత బెయిల్పై బయటకు వచ్చిన అంబటి రాంబాబు కూటమి నేతలపై నిప్పులు చెరిగారు. అయితే అంబటి రాంబాబుపై దాడిని కాపులపై దాడిగా మలుచుకోవడంలో వైసీపీ సక్సెస్ అయ్యింది. కాపులంతా వైసీపీకి మద్దతుదారులుగా మారుతున్నారని ప్రచారం సాగుతోంది. మరోవైపు జనసేన పార్టీలోనూ అంబటి రాంబాబుపై దాడిని కొందరు నేతలు విమర్శించినా కాపుల్లో అసంతృప్తి తగ్గలేదని అంటున్నారు.
గతంలో అంబటి రాంబాబు, కన్నబాబు, పేర్ని నాని వంటి వైసీపీ కాపు నేతలు పవన్ పై విమర్శలు చేసిన ప్రతిసారి కాపు సంఘాలే ముందు వరుసలో ఉండి వైసీపీపై ఎదురుదాడి చేసిన సందర్భాలు ఉన్నాయి. ఈసారి మాత్రం వారు అంబటి విమర్శలపై మౌనంగా ఉండడం ఆశ్చర్యం కలిగిస్తోంది. దీనిని దృష్టిలో ఉంచుకొని రాజ్యసభ సీటు కాపులకు ఇవ్వకపోతే భవిష్యత్తులో కాపుల స్పందన ఇంకెంత మౌనంగా ఉంటుందో పవన్ గ్రహించాలన్న సూచన కాపు సంఘాల నుంచి వినిపిస్తోంది. సో పవన్ కళ్యాణ్ రాజ్యసభ సీటు తన సన్నిహితుడైన కమ్మ వర్గానికి చెందిన లింగమనేని రమేష్ కు ఇస్తారా, లేక తన పార్టీలోని కాపు నేతకు ఇస్తారా అనేది ఆసక్తికరంగా మారింది. మొత్తం మీద జనసేనకు ఎంపీ సీటుపై ఆసక్తికరంగా జరుగుతోంది. టీడీపీ ఎంపీగా సానా సతీష్ ను కంటిన్యూ చేస్తుండగా అదే కాపు సామాజిక వర్గానికి చెందిన జనసేనకు ఎంపీ పదవి ఎలా ఇస్తారని కమ్మ నేతలు ప్రశ్నిస్తున్నట్టు తెలుస్తోంది. అయితే జనసేన అధినేత పవన్ కు అన్ని విధాలా అండగా నిలుస్తున్న లింగమనేని రమేష్ కు ఇస్తే తప్పేంటని అంటున్నారు. మొత్తం మీద జనసేన నుంచి పెద్దల సభకు మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు వెళ్తారా, లేక లింగమనేని రమేష్ ను పంపిస్తారా అనేది మాత్రం పవన్ డిక్లేర్ చేసే వరకు నేతలు కూల్ అయ్యేలా కనిపించడం లేదు.